హాయ్, నేను డాక్టర్ సురేంద్ర జాస్తి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్, క్రెస్ట్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది, ఈ రెండు టాపిక్స్ గురించి మాట్లాడతాం. హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే శరీరం లోపల మనకున్న అవయవాలన్నిటినీ అదే ప్లేస్లో ఉంచి, కుదురుగా ఉంచి, బయటకు రాకుండా ఉండటానికి కొన్ని మజిల్స్, కొన్ని కండరాలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేగులు, మన లివరు, మన స్ప్లీను, ఈ అవయవాలన్నిటినీ ప్రొటెక్ట్ చేసే గోడని, వాల్ని అబ్డామినల్ వాల్ అంటాం. అంటే అబ్డామిన్ అంటే ఈ ఉదర భాగం, దాన్ని ప్రొటెక్ట్ చేసే వాల్ని అబ్డామినల్ వాల్ అంటాం. ఎప్పుడైతే ఈ అబ్డామినల్ వాల్లో గ్యాప్స్ వస్తాయి, అంటే చిన్న చిన్న హోల్స్ లాగా పడి దాంట్లో ఉండాల్సినది, అంటే అది ఏదైతే ప్రొటెక్ట్ చేయాల్సింది ఉందో అది ప్రొటెక్ట్ చేయకుండా, ఆ ప్లేస్లో ఉండాల్సినవి ఉండకుండా దాన్ని బయటకు వచ్చినప్పుడు వాటిని హెర్నియా అంటాం.